భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 1-10-2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష చతుర్దశి మంగళవారం. చతుర్దశి రాత్రి 8:48 వరకు. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 9:59 వరకు. వర్జం సాయంత్రం 5:53 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:18 నుండి 8:07 వరకు. అలాగే రాత్రి 10:44 నుండి 11:32 వరకు. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 5:42. అమృతగడి తెల్లవారుజామున 4:27 నుండి 5:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు కూడా. శుక్లయోగం తెల్లవారుజామున 3:14. భద్రకరణం ఉదయం 7:53. శకుని రాత్రి 8:49. ఈరోజు రాత్రిగల అమావాస్య మంగళవారం చతుర్దశి కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. రేపే పితృ అమావాస్య రేపే అయింది. మీ పితృదేవతలు ఉద్దేశించే వరకు ఏవి చేయలేకపోతే ఈ చివరి రోజే రేపైనా సరే పితృదేవతలను ఉద్దేశించి తిరతర్పణాలు విడిచిపెట్టడం, స్వయం పాకాన్ని ఇవ్వడం, అలాగే అన్న సంతర్పణ అన్నదానం చేసుకోవడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది. రేపు అందరూ కూడా పితృదేవతల అమావాస్య కాబట్టి రేపు పితృ అమావాస్య సందర్భంగా ఆ కార్యాలన్నీ ఆచరించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవలసినదిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశవపు శ్రీమాన్ అమేయాత్మ మహాధృత్యాత్ అంటున్నారు. ఈ పవిత్రమైన శ్లోకం హరినామం 8 నామాలు ఉన్నాయి ఇందులో. మహాబుద్ధి, మహావీర్యో, మహాశక్తి, మహాద్యుతి, అనిర్దేశపు శ్రీమాన్ అమేయాత్మ ధృతాత్ అన్నారు. మహాబుద్ధి ఓ మహాబుద్ధయే నమః. అనంతమగు బుద్ధిబలం శోభిల్లేటువంటి వాడు. బుద్ధిర్మాత్మమస్మిన్ బుద్ధిమంతుల్లో బుద్ధిమంతుడుగా బుద్ధిబలాన్ని నేనే అని గీతలో చెప్పినట్లుగా మహాబుద్ధి అన్నారు. మహావీర మహావీర్యాయ నమః. సకల సృజనాత్మకమైన దివ్యశక్తులను వీర్యమే మూలాధారం. అట్టి అనంతవీర్యుడు పరమాత్మ సంపన్నుడగుడ చేత మహావీరుడు కనుక మహావీర్యాయ నమః అన్నారు. అంతే కదా. మహాశక్తి ఓ మహాశక్తయే నమః అన్నారు. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి మన సర్వశక్తులు కూడా మహాసాగరుడైన భగవాను నుండే మనకి కలుగుతున్నాయి. కాబట్టి మహాశక్తి సంపన్నుడు కనుక మామూలుగా మన శక్తి సంపన్నులు, మహాశక్తి సంపన్నుడు కనుక పరమాత్మ మహాశక్తయే నమః అని సంబోధించారని చెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటువంటి భక్తివన్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.